మంచిది చెప్పేశారండి మీ స్క్రిప్ట్ ప్రకారంగా తాడేపల్లి నుంచి వచ్చిన స్క్రిప్ట్ మొత్తం చెప్పేశారు నారాయణ రెడ్డి గారు. సార్ ఇక్కడ ఆ పథకాల పేర్లు మారుస్తున్నారు అంటున్నారు, కానీ ఒకటి గుర్తించాలి సార్, ప్రజల్లోకి ఏ పథకాన్ని తీసుకెళ్ళి అమలు చేసినా కానీ ఒకవేళ దాని తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఒకవేళ దాన్ని రద్దు చేస్తే కనుక ప్రజా వ్యతిరేకత అనేది ఏ ప్రభుత్వానికైనా కానీ వస్తుంది సార్. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఇవాళ రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తర్వాత ఇవాళ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ప్రతి పథకాన్ని కూడా మేము ఎక్కడ రద్దు చేయకుండా మేము అమలు చేస్తున్నాం. కానీ ప్రతి పథకాన్ని కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయడం అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇందాక వంశీ గారు చెప్పినట్టుగా 100 రోజులు ఉండేది ఇవాళ రోజున 125 రోజులు చేస్తున్నారు. అదేవిధంగా నారాయణ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు, గ్రామాల్లో ప్రజలకి ఉపాధి లేకుండా అయిపోయింది అన్నారు. అసలు ఆ ఉపాధి లేకుండా చేసింది వాళ్ళ రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కదా. నేను మొదట ఈ డిబేట్లో కూర్చున్నప్పుడు కూడా నేను అదే చెప్పా కదా, యువతకి ఉద్యోగ అవకాశాలు లేవు, ఏ కుటుంబానికి ఉపాధి అవకాశాలు లేవు అని అన్న. ఒక గ్రామంలో ఎక్కడైనా కానీ తట్ట మట్టి వేసిన పాపాన ఉందా? ఇవాళ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న తర్వాత గిరిజన ప్రాంతం దగ్గర నుంచి వాళ్ళ వరకు ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. 13 సంవత్సరాల తర్వాత కానిస్టేబుల్స్కి 4,500 ఇచ్చేది స్ట్రైట్ ఫండ్, ఇవాళ రోజున 12,500 చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరుగుతుంది. ఇట్లాంటి అభివృద్ధి పనులు కూడా మేమే చేస్తున్నాము, మేమే చూస్తున్నాం అంటే చాలా నవ్వుకుంటున్నారు జనం. ఇవాళ రోజున వీళ్ళు అసెంబ్లీకి రాకుండా ఏదో మీడియా సమావేశాలు పెట్టి తొళ్ళ కొట్టుకోవడం అనేది వాళ్ళకి మరి రోజు సరిపడి అయిపోయింది. ఇక్కడ ఇంకో విషయం ఉన్నాం, గ్రామ పంచాయతీలు పెట్టిన తర్వాత వాళ్ళు రంగులు పెట్టిన తర్వాత వాళ్ళ వాలంటీర్లకే కేవలం ఉద్యోగాలు ఇవ్వడం అనేది జరిగింది. ఎక్కడ రాష్ట్రంలో ఉన్న యువతకైతే ఉపాధి కల్పించలేదు. అండ్ ఇక్కడ ఇంకో విషయం నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళ రంగుల వరకే పరిమితం అయిపోయి వాళ్ళ వాలంటీర్లకి నెలకు 5,000 ఇచ్చారు. అంటే ఒక డిగ్రీ చదివిన యువతను కూడా వాళ్ళ కింద పనిచేసుకునేటట్టుగా వాళ్ళకి దిగజార్చేతనం ఎట్లాగైపోయిందంటే రాష్ట్రంలో ఉన్న యువతను కూడా 5,000 ఉద్యోగానికి పరిమితం చేశారు వాళ్ళు. ఇవాళ రోజున మరి లోకేష్ గారు వైజాగ్లో గూగుల్ లాంటి కంపెనీలు రావడం కానీ ఇటువంటి ఇంటర్నేషనల్ కంపెనీస్ కొన్ని వస్తున్నాయి. దాని ప్రకారంగా వీళ్ళు సమాధానం ఏం చెప్తున్నారు, వాటిని గోడౌన్లోనే మీడియా సమావేశాలు పెట్టి తిట్టడం పరిపాటి అయిపోయింది వాళ్ళకి. ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ అనేది దానికి ఆ గాలి పార్టీకి వాళ్ళకి పథకాల పట్ల కానీ రాష్ట్ర పరిపాలన పట్ల కానీ వాళ్ళకి ఎక్కడా కూడా అవగాహన లేదు. అవగాహన లేకే వాళ్ళు ఏదో పాదయాత్ర చేశారు, ఏదో మంచి చేస్తారు అనుకొని 151 సీట్లు ఇచ్చిన ప్రజలు ఇవాళ రోజున 11 సీట్లకు పరిమితం చేసి ఇవాళ రోజున కూర్చోబెట్టారు. రేపు రానున్న రోజుల్లో వీళ్ళు కొంచెం అర్థం చేసుకొని ప్రజల మధ్య తిరిగి ప్రజల మధ్య మొత్తం ఈ సమస్యల పట్ల కొంచెం అవగాహన ఉండి చేసుకుంటే కనుక బాగుంటుంది. అంతేగాని మేమే చేసాము, మేమేదో అద్భుతాలు చేసాము అనుకుంటే కనుక రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఆ పార్టీలో ఉంటారు, కానీ తక్కువ ఏ నాయకులు కూడా ఉండరు. భవన నిర్మాణం కార్మికుల విషయంలో కూడా వాళ్ళు చేసింది అదే. వాళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకు నారాయణ రెడ్డి గారు అన్నదారు, గ్రామాల్లో ఎక్కడా కూడా మాకు ఉపాధి అవకాశాలు లేవన్నారు. మరి వాళ్ళే చేశారు కదా సార్. భవన నిర్మాణ కార్మికుల విషయంలో ఏం చేశారు, వాళ్ళ పొట్ట కొట్టారు. ఆ టైంలో మేమే కదా సార్, జనసేన పార్టీ ప్రకారంగానే కదా సార్ మేము నిలబడింది. అమరావతి రైతులను ఏం చేశారు సార్, అక్రమ అరెస్టులు చేశారు. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే వాళ్ళకి అండగా ఇవాళ రోజున అమరావతి విషయంలో ఎట్లా ఉండేది సార్. ఇట్లాంటివన్నీ చూసుకుంటా ఉండంటే వాళ్ళు చేసిన విధ్వంసం అనేది చాలా కోకొల్లు. ఓకే, అది దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు. రైట్. కృష్ణాలియాల్ గారు